సారు జవల్లపూడి జాయ్ కరుణాకర్ వెంకర్ గారు కాకినాడ నుంచి వచ్చారు. సారు మనకి ట్రైల్ మెసేజ్గా మన మాస్టర్ గారు హైదరాబాద్ ట్రైల్ మెసేజ్ వెళ్ళారు. సార్ అక్కడ మెసేజ్ చెప్తున్నారు. ఆయనకి మంచి సంఘం దయచేయాలని కోరుకుంటూ మనపై మరలా మంచి సంఘం కాపరిని రావాలని కోరుకుంటూ ఈ అనుదిన ప్రార్థనలో గుర్తుంచుకోండి. సార్ ఎండిహెచ్ మాస్టర్ ఆఫ్ థియలాజికల్ కాలేజీలో చదివారు. ఎండిహెచ్ బెంగళూరులో చదివారు. బీడీ వచ్చేసరికి చెన్నైలో చదివారు. తను సెక్యులర్ స్టడీస్ వచ్చేసరికి బీటెక్ త్రిపుల్ పూర్తి చేసి జేఎన్టీయు హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేశారు. జాయ్ కరుణాకర్ గారు మన మధ్యలో ఉన్నారు. సార్ మనకి మెసేజ్ అందించాల్సిందిగా కోరుచున్నాము. చిన్న ప్రార్థన చేసి సార్ మెసేజ్ అందిస్తారు. దయచేసి గమనించాల్సిందిగా సార్ని కోరుకుంటున్నాము. ప్రార్థన చేసుకుంటారు. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, వందనాలు ప్రభా. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మరియు పరిశుద్ధానికి కృపనిచ్చారు ప్రభా. ఈ సమయంలో మీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ వాక్యం ద్వారా మా అందరితో కూడా మాట్లాడండి. మీ ఉద్దేశాలు, మీ చిత్తము తెలియపరచండి. మీ చిత్తానుసారంగా, మీ వాక్యానుసారంగా మేమందరూ కూడా నడుచుకున్నట్లుగా మనందరినీ కూడా బలపరచమని ఈ సమయాన్ని చేరువచ్చినటువంటి సంఘమందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటూ ఏ విధమైనటువంటి ఆటంకాల అభ్యంతరాలు కలగకుండా కేవలము ఈ నామం మాత్రమే పరిపరచబడినట్లుగా మీరే అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి సందర్భం వచ్చింది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, మహిమ కలుగునుగాక. ఆమేన్. మొట్టమొదటిగా మీ అందరితో కలిసి ఈ యొక్క పునరుద్ధాన దినమున ప్రభువును స్తుతించడానికి, ఆరాధించడానికి ఈ ఆరాధనలో దేవుడు నన్ను నడిపించిన విధానం బట్టి మొదటిగా దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ఇంకా మిగిలినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పక్షంగా వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుని ధ్యానం చేద్దాం. చదవబడిన వాక్య భాగంలో నుంచి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్య భాగంగా మొదటి 11 వచనాలు మనము చదువుకున్నాం. 5వ వచనాన్ని నేను మరలా చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. చాలా గొప్ప మాట. అందరూ కూడా ఆలోచించవలసినటువంటి మాట. ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చాలాసార్లు మానవులుగా మనమందరూ కూడా ఆలోచించేటువంటిది ఏంటి అని అంటే, ఆయన దేవుడు కదండి, దైవ కుమారుడు కదండి, మనము కేవలం మానవులు కదండి,
ఆయన ఉన్నట్టుగా మనం ఎలా ఉండగలము? అంత నీతిగా, అంత పరిశుద్ధంగా, అంత యథార్థంగా అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. నిజమే, మానవులుగా ఉన్నటువంటి మనందరికీ కూడా ఆయా విధాలుగా ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో అభ్యంతరాలు, అవాంతరాలు కూడా కలుగుతూ ఉంటాయి మన ఈ జీవితంలో. అయితే ప్రియ దేవుని సంగమా, ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట కూడా ఉంది. మనందరికీ తెలిసినటువంటి మాట ఏంటి? నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అన్నది స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే మాట చెప్పారు. సాధారణంగా లోకంలో ఉండేటువంటి మాట కూడా ఏంటి అని అంటే, సమాజంలో లోకంలో మాట్లాడుకునేటువంటి మాట గురువును మించిన శిష్యులు అని. యేసుక్రీస్తు కూడా అదే కోరుకున్నాడు మన నుంచి. ఆయనే స్వయంగా ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, నా యందు విశ్వాసం ఉంచండి, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఈ కొండ సముద్రంలో పడవేయబడితే చాలా చిన్న విషయము, ఇంకా గొప్ప కార్యాలు చేస్తారు అని ప్రభువే చెప్పారు. కనుక మనమందరం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, నీ సంగమా, యేసులా ఆలోచించడం, యేసులా ప్రవర్తించడం, యేసు వలె మాట్లాడటం, యేసు స్వరూపంలోనికి మార్చబడటం, అది దేవుని యొక్క చిత్తం. ఎంసీ పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. 4వ అధ్యాయము, ఎంసీ పత్రిక 4వ అధ్యాయంలో 11, 12 కలిపి ఉన్నాయి. ఆ మాటలో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. దేవుడు ఎంత గొప్ప మాట ఇక్కడ రాస్తున్నట్టు చూడండి. ఇది సాధ్యమే. క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత మనం సాధించాలి. దట్ షుడ్ బి అవర్ క్రిస్టియన్ గోల్ అండ్ మోటివ్. అది మన గురి, గమ్యమై ఉండాలి ఈ విశ్వాస జీవితంలో. ఇంకా కిందకి చదువుకుంటూ వస్తే ఏంటంటే నియమించాడు అంటే, పరిచర్య ధర్మం జరగడానికి కొందరు అపోస్తలులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపులుగా, ఉపదేశకులుగా నియమించారని చెప్పుకుంటూ వస్తూ, కాబట్టి మనము అటు ఇటు కొట్టుకొని పోకుండా మనం ఏం చేయాలి? 15వ వచనంలో అంటున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదము. మనం అన్ని విషయాల్లో ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఉన్నటువంటి క్రీస్తు మనసు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్పినటువంటి ఆ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనకు మన జీవితానికి, మన విశ్వాస జీవితానికి అన్వయించుకోవడానికి, అప్లై చేసుకోవడానికి ఇట్స్ వెరీ యాప్ట్. కనుక మనమందరం కూడా సంపూర్ణతలోనికి రావాలి అనేటువంటి మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను.
ఇదే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది. మనందరికీ తెలిసినటువంటి మాటే, ప్రతి వివాహంలో కూడా చదివేటువంటి వాక్య భాగమే. 22 నుంచి చదువుకుంటూ వస్తే ప్రత్యేకంగా 26వ వచనంలో ఏమంటున్నాడు అంటే 25, 26, 27 కలిపి ఉంటుంది. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి చదవండి. వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకోయాడు. యేసుక్రీస్తు సిలువలో ఎందుకు చనిపోయాడు అని అంటే ఇది ఒక కారణం. మన పాపాలను క్షమించడానికి, మనకు నిత్య జీవం ఇవ్వడానికి. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథం అంతా ఉన్నాయి, అనేక వచనాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ సందర్భంలో ప్రభు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అంటే, మనమందరం కూడా ఆయన ఎదుట నిలబడాలి. అలా ఉండాలి అంటే we have to be whole. మనము పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. అప్పుడే ఆయన ఎదుట నిలబడగలం. అలా చేయడం కోసము వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ వాక్యము అనేటువంటి స్నానం, ఉదకము అని అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఉదకము అంటే వాటర్, నీరు అని. ఉదక స్నానము అని అంటే నీటి స్నానము అని అర్థం. అంటే స్నానము ఎలా అయితే శరీరాన్ని పరిశుద్ధపరచడానికి, శరీరంలో ఉన్నటువంటి మలినమంతా తీసివేయడానికి ఎలా అయితే మనము స్నానం చేస్తామో, వాటర్ పోసుకుంటామో, అలా వాక్యాన్ని మనము తీసుకోవాలి. ఎవరు కూడా చిన్న మగ్గుతో స్నానం ముగించి బయటికి రాదు. మనము కుమ్మరించుకుంటూనే ఉంటాం. అలా వాక్యము మన పైన కుమ్మరించబడాలి. వాక్యాన్ని నిరంతరము ధ్యానం చేస్తూ ఉండాలి. వాక్యములోనే ఆనందిస్తూ ఉండాలి. అదే కీర్తనకారుడు మొదటి కీర్తనలో చెప్పారు. దృష్టిలో ఆలోచన చెప్తున్నాడు. పాపుల మార్గములుగా వాసములు కూర్చుని చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్మములు దాన్ని ధ్యానం చేస్తూ దానిలో ఆనందించేటువంటి వాడు ధన్యుడు. కనుక దట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్. కనుక మిమ్మల్ందరినీ కూడా నాతో పాటుగా ఈ వాక్య ధ్యానానికి ఆహ్వానిస్తున్నాను. దేవుడు వాక్యంలో మన కొరకు ఈరోజు ఏమి వర్తమానము అందిస్తున్నారో శ్రద్ధతో ఆలకిద్దాం. ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయము మొదటి 9 వచనాలు మనం చదువుతున్నాం. అలాగే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి 11 వచనాలు మనం చదువుతున్నాం. ఈ రోజున నేను ఈ ఫిలిప్పీ పత్రికలో ఉన్నటువంటి ఈ 2వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి ఈ మాటను బట్టి ఇక్కడ ఉన్నటువంటి 11 వచనాలు లేదా ప్రాముఖ్యంగా 8 వచనాలు, మొదటి 8 వచనాల్లో క్రీస్తు మనసు ఎలాంటిది, ఆ మనసు మనకి ఎలా వస్తుంది, ఎలా దాన్ని మనము పొందుకోవాలి అనే ఈ కోణంలో నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 2వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాలు నేను జ్ఞాపకం చేసి ఈ ధ్యానాన్ని ముగించాలని నేను ప్రభువును బట్టి ప్రేరేపించబడి ఉన్నాను.
మొదటి వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తునందు ఏ హెచ్చరికైనా, ప్రేమ వలన ఆదరణైనా, ఆత్మయందు సహవాసమైన, ఏ దయారసమైన, వాత్సల్యమైన ఉన్న ఎడల అంటున్నాడు. మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మొదటి వచనము నిజమే కదా? ట్రూ. క్రీస్తులో హెచ్చరిక ఉంది, ప్రేమ ఉంది, ఆదరణ ఉంది, దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నది, సహవాసం ఉంది, దయారసం ఉంది, వాత్సల్యము ఉన్నది. ఉన్నాయి కదా, మీరు ఇలా ఉండండి అంటున్నాడు. ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. సో మనము మన వ్యక్తిగత జీవితంలో, ఆ కుటుంబ జీవితాలలో, ఇండివిజువల్ ఫ్యామిలీస్లో, ఆత్మీయ కుటుంబంలో, సంఘంలో, సమాజంలో, బయట లోకంలో మనము జీవిస్తున్నప్పుడు ఇలాంటి మనసు మనము కలిగి ఉండాలి. ఆ విధంగా మనము పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి మనము నడవాలి అనేది మీరు జ్ఞాపకం ఉంచుకుంటూ ఈ మాటను హృదయంలో పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. రెండవ వచనంలో మొట్టమొదటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఏక మనస్కులుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసు ఉంచు నా సంతోషము పరిపూర్ణము చేయండి అంటాడు. ఇది ఇట్స్ రిటన్ బై పాల్. కాబట్టి నా సంతోషం పరిపూర్ణం చేయండి అని అంటే మొట్టమొదటిగా పౌలు సంతోషిస్తాడు అని మనము అనుకోవచ్చు. రెండవదిగా ప్రతి లేఖనము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ప్రవక్తలతో పలికారు కనుక నా సంతోషము పరిపూర్ణం చేయండి అని అంటే ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. మనము దేవుడిని సంతోషం పెట్టేటువంటి వారంగా ఉంటాం. ఈ చిన్న ఈ కిటుకు అని చెప్పవచ్చు. ఇది తెలిస్తే మనము దేవుడిని సంతోషపెట్టవచ్చు. దేవుడు మన ద్వారా ఎలా సంతోషంగా ఉంటాడు? మనం దేవుడిలో ఆనందించడం, దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిత్య నివాసి, ఆయన సమీపింపురాని తేజస్సులో ఆయన ఉంటున్నాడు. ఆయన ఒక్కడే అమరత్వం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయనే రక్షకుడైనటువంటి వాడు. కనుక మనము ఆయనను బట్టి ఆనందించడం సహజమే. కానీ దేవుడు ఆనందిస్తాడు ఇలాంటి మనసు ఉంటే. కనుక ఆయన మాటలోనే చెప్పాలి అంటే సువార్తలో అలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్తారు కదా. ఆ విధంగా ప్రియ సంగమా, ఆయన మనల్ని మెచ్చుకోవాలి. ఆయన మనం మెచ్చుకునేలాగా మనం భక్తి చేయాలి. అది ఈ రోజున మనము చూద్దాం. మొట్టమొదటి విషయం ఏంటంటే ఐక్యత. ఐక్యత చాలా ప్రాముఖ్యం. రెండవ వచనంలో ఉన్నటువంటి ఏక మనసు, ఏక భావము, ఏక ప్రేమ కలిగి మీరందరూ కూడా ఉండండి అంటున్నారు. కనుక ఐక్యత, యూనిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యూనిటీ అనేది దేవునితో మనము ఐక్యమైనటువంటి ఆ పరిస్థితిని తెలియజేస్తూ ఉంది. అలాగే తోటి వారితో, మన తోటి విశ్వాసులతో, లోకముతో కూడా మనము సమాధానం కలిగి, ఐక్యత కలిగి, ఏ విధమైనటువంటి మనస్పర్ధ లేకుండా ముందు కొనసాగేటువంటి వారిగా మనం ఉండాలి. ఐక్యతకు మూలం ఎవరంటే యేసు ప్రభువే, దేవుడే. ఏ విధంగా మనము చెప్పవచ్చు అంటే ఆయన ఏకదేవుడై ఉండి ముగ్గురు వ్యక్తులుగా ఉన్నటువంటి దేవుడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చివరి ప్రార్థన చేస్తూ, తండ్రి నీవు నేను ఏకమై ఉండాలన్న, వీరందరూ కూడా ఏకమై ఉండాలని నేను కోరుకుంటూ వారందరి కోసం నేను ప్రార్థన చేస్తా ఉన్నాను అంటున్నాడు. God is praying, Jesus Christ is praying for us that we should be united. మళ్ళా ఎఫ్ఎస్సి పత్రికలోనికి వస్తే 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది.
2వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయటం చేత మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకము చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. God united us. మనల్ని కూడా దేవుడు ఐక్యపరిచాడు తన బిడ్డలుగా. ఎవరైతే ఆయన నామమునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా everyone is children of God, child of God. ఆయన దేవుని కుమారులకు దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించిందని యోహాను రాస్తున్నాడు. కనుక మనమందరం కూడా ఇక్కడ కిందికి వస్తే క్రీస్తు మూలనాయిగా ఉండి మనమందరం కూడా కట్టబడుచు ఉన్నాము అంటాడు. ఆత్మీయమైనటువంటి మందిరం చాలా చక్కగా మీరందరూ కట్టుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు మందిరాన్ని చూస్తున్నాం. ఆ విధంగా సహవాసంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఆత్మీయ మందిరాలుగా, ఈ మందిరం ఎలాగైతే ఇటుగా పేర్చబడి సిమెంట్ చేత అతకబడి ఎలా అయితే కట్టబడిందో అలా సంఘముగా మనందరూ ఉంటారు. ఈవెన్ ఇన్ అవర్ ఫ్యామిలీస్, మన కుటుంబాల్లో కూడా తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కూడా యునైటెడ్గా ఉంటారు. ఒక్క భావము, ఒక్క మనస్సు ఉండగలగాలి. ఒకదాని అనే మనసు ఉంచగలుగుతున్నారు. అది క్రిస్టియన్ యూనిటీ. అది క్రీస్తును తెలుసుకున్నటువంటి విశ్వాసులకు మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం, యునైటెడ్గా ఉండడం. 2వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2వ విషయము 3వ వచనంలో ఉన్నటువంటి కక్ష చేత మహాతిశయము చేత ఏమీ చేయొద్దు, వినయమైన మనస్సు గలవారై ఒక్కనినొక్కడు తనకంటే యోగ్యుడు అని ఎంచుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యాలు మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా చూడవలెను అంటున్నాడు. 2వది వినయమైనటువంటి మనస్సు. వినయము, విధేయత, హ్యూమిలిటీ, హంబుల్నెస్ చాలా ప్రాముఖ్యమైనటువంటి. అలాగే ఒకనికొకడు తనకంటే యోగ్యుడు అని ఎంచాలి. చాలాసార్లు ఇది లోకంలో లోపిస్తుంది. మన సహవాసాల్లో, ఆత్మీయ సహవాసాల్లో, సంఘాలలో, కుటుంబాలలో, క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ సహవాసాల్లో అది లోపించకూడదు. నువ్వేది గొప్ప, నీకంటే నేను గొప్ప అని చెప్పుకునేటువంటి ఆ విధానము లోకంలో ఉంటుంది. మంచిదే చెప్పుకోవచ్చు. ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోకపోతే మీకు ఎవరికి తెలియదు, ఆయన పరిచయం చేయకపోతే తెలియదు. అయితే ఒక చిన్న గీత ఉంటుంది, ఆ రెండింటికి మంచిది. వారు తక్కువ, నేనే ఎక్కువ అనేటువంటి ఆలోచన లోకంలో ఉండొచ్చు, కానీ క్రైస్తవులు ఉండదు. దీనికి చక్కని ఉదాహరణ ఎవరు అంటే యేసుక్రీస్తే. అలాగే ఆయన ముందుగా మార్గం సిద్ధపరచడానికి వచ్చినటువంటి యోహానే ఏమన్నాడు? నేను క్రీస్తుని కాదు, నో 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 నో, ఐ యామ్ నాట్ క్రైస్ట్, నేను కాదు, నేను కేవలం ఒక శబ్దాన్ని మాత్రమే, అరణ్యంలో కేకలు వేసి ఒక శబ్దాన్ని మాత్రమే, నేను క్రీస్తుని కాదు ఒప్పుకున్నాడు. యోహాను సువార్తలోనే 1వ అధ్యాయంలో క్రీస్తువా అయితే మాతో చెప్పుకోరంట. అలాగే యేసుక్రీస్తు కూడా ఇవన్నీ కూడా అందరికీ సుపరిచితం అని నేను అనుకుంటూ వచనాలను జ్ఞాపకం చేయట్లేదు. యేసు ప్రభు కూడా ఒకసారి అన్నారు, ఏమన్నారు అంటే
స్త్రీలు కంటే వారిలో యోహాను కంటే ఎవరు గొప్పవారు లేరు అన్నారు. ఒకరికొకరు గౌరవం చూపించుకోవడం, వినయం, ఇది యేసుక్రీస్తులో మనకు కనబడుతుంది. అది ఆ మనసు మనం కలిగి ఉండాలి. ఎంత చక్కని మాట. ఘనతకు ముందు వినయం ఉండును అని వాక్యంలో. అంటే మనల్ని దేవుడు గొప్ప చేయడానికి, మనము కనపరచబడడానికి, లోకంలో పేరు సంపాదించుకోవడానికి, సమాజంలో దేవుని బిడ్డ అనేటువంటి ఒక పేరు రావడానికి ఒక లక్ష్యం ఏంటంటే వినయభావం, వినయమైనటువంటి మనసు. ఇది క్రీస్తుకు కలిగినటువంటి మనసు. ఎదుటి వారిని కూడా గౌరవించి, అవసరమైతే మనము తగ్గి కూడా ఎదుటి వారిని గౌరవించి, అట్టి మనసు మనకు ఉండాలని అంటున్నాం. మూడవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 4వ వచనంలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా యేసు ప్రభువుల చాలా మంది ఉంటారు భక్తులైనటువంటి వారు. యేసు ప్రభువునే మనం తీసుకోవచ్చు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఆయన తన సొంత మహిమను ఇక్కడే ఉంది. ఆయన దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తగ్గించుకుని శిలువ మరణంగా విధేయత చూపించి ఆయన ఏం చేశాడు అని అంటే తనను తాను రిక్తునిగా చేసుకుని తనను తాను తగ్గించుకున్నాడు. దేనికోసం? మనమందరము పాపములో పడిపోయి పాపానికి జీతమైనటువంటి ఆ మరణంలోనికి, ఆ నిత్య నరకములోనికి వెళ్ళిపోకుండా మనమందరం రక్షించబడాలని, మనమందరం కూడా తనతో పాటు ఉండాలని ఇంత గొప్ప ప్రేమ చూపాడు. ఆయన దేవునితో సమానం, దేవుని కుమారుడు దేవునితో సమానంగా ఉండేటువంటి వాడు. అది అసలు విడిచిపెట్టకూడదు, అసలు దాన్ని వదులుకోకూడదు. అంత గొప్ప భాగ్యం. కానీ దాన్ని కూడా వదిలేసుకున్నాడు ఆయన. దాన్ని కూడా వదిలేసుకుని మన కోసం, మనకి ఆయనకి ఏంటి సంబంధం? ఆయన పరమనంలో ఉన్నాడు, మనము భూలోకంలో ఉన్నాము. తన పోలికలో తన స్వరూపం చెప్పునే మనల్ని చేశాడు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మీరి అక్కడి నుంచి అందరికీ పాపము సంప్రాప్తమైంది. రోమపత్రికలో పౌలు గారు చెప్తారు. అయితే ఒక మాట ప్రియ సంఘం అనేది జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనమందరం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటి అంటే, సాధారణ భాష వాడతా ఉన్నాను నేను. మన పాపాన మనల్ని వదిలేయకుండా, సాధారణంగా లోకంలో కూడా వాడేటువంటి మాటే కదా, పాపాన్ని ఆడేపోతాడు అని అంటూ ఉంటారు కదా. అలా మనల్ని వదిలేయకుండా, మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, తన యొక్క ప్రాణం పెట్టడానికి కూడా ఆయన వెలుగాడనటువంటి వాడిగా సమస్త మహిమను విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంత ప్రేమ మనం అంటే. ఆయన మనల్ని ఎప్పుడు వదులుకోలేడు. He can't leave us. ఆయన మనలో ఎవరికి దూరస్తుడిగా ఉండడు అని కూడా వాక్యం ఉంది కదా. ఎవరికి దూరంగా ఉండడు. మనం ప్రార్థన చేయాలి. యథార్థమైనటువంటి మనసుతో ఆయన వెనకగలిగితే He'll be very near to us. 121వ కీర్తనలో ఉన్నటువంటి మాట ఏంటి? ఆయన నీ గుడి పక్కన నీకు నీడగా ఉండును అంటాడు. అంటే మన నీడ ఎప్పుడు మనల్ని ఎలా అయితే వదిలిపోదో అలా ఉంటాడు. He will not leave us. ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. అయితే మరి కష్టం ఎందుకు వస్తుంది? శ్రమ ఎందుకు వస్తుంది? శ్వాస ఎందుకు వస్తుంది?
అనే ప్రశ్న రావచ్చు. మనం మరింతగా ఆయనకు దగ్గరగా చేరడానికి, మనం మరింతగా అర్థం చేయడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి, ఆయనకి దగ్గరగా గడపడానికి, ఆయన మనము ఇంకా మార్చుకోవడానికి, పరిపూర్ణత అనేది మనం చెప్పుకుంటాం కదా, క్రీస్తుకు కలిగినటువంటి ఆ సంపూర్ణతలోనికి రావాలి. దానికోసం కొన్ని సార్లు ఈ విధంగా ప్రతిసారి కాదు, దేవుని నామము మహిమపరచబడడానికి ఇతను గుడ్డివాడిగా ఎందుకు పుట్టాడు ప్రభాని శిష్యులు అడిగితే, వీళ్ళు పాపం చేశారా, నేను తల్లిదండ్రులు పాపం చేశారా అంటే కాదు, శిష్యులతో అంటున్నాడు ఆయన. నో, దేవుని నామము మహిమపరచబడటానికి ఈ విధంగా జరిగింది. కొన్నిసార్లు అలా జరుగుతుంటుంది. అదే సమయంలో మనల్ని మనం సరిచూసుకోవడానికి కూడా శోధన, శ్రమ ఒక అవకాశం మనకి. కనుక దేవుడు మనకు ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటాడు. అసలు యేసుక్రీస్తు మహిమను వదిలిపెట్టి ఈ భూలోకానికి రావటమే తన పని మీద కాదు, ఇంకొకరి పని మీద, మనందరి పని మీద వచ్చాడు. ఇదంత ఆశ్చర్యము ఏ సంగమా కదా, ఎంత సంతోషం, ఎంత సంతృప్తిగా ఉంటుంది. ఆయన మన కోసం రావాల్సినటువంటి అవసరం లేదు అసలు. కానీ ఆయన మన కోసం, మనల్ని పాపం నుండి విడిపించడానికి, అదంతా మన పని. తన సొంత కార్యం చూసుకోవడానికి రాలేదు ఆయన ఇక్కడికి. ఎదుటి వారి కార్యాలను చూడటానికి, ఎదుటి వారిని పరిపూర్ణులుగా చేయడానికి, లోకమంతటిని కూడా పాపం నుండి మరణం నుండి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. అలాగే కొత్తగా నేను జ్ఞాపకం చేస్తాను, సమయం అవుతుంది కనుక 4 విషయాలు మనం చెప్పుకున్నాం. ఐక్యత కలిగి ఉండాలి, విధేయత, వినయం కలిగి ఉండాలి, ఎదుటి వారికి కూడా మనం గౌరవము ఇవ్వగలుగుతూ ఉండాలి, మనకంటే యోగ్యులు వాళ్ళు అని ఎంచగలుగుతూ ఉండాలి. 4వ విషయము, ఎదుటి వారి పనులు కూడా మనము మన చేతనైనంత వరకు మనం చేయగలుగుతాం. నీ చేతనైనంత మటుకు సహాయము చేయగలిగి చెయ్యకుండా వెనుక తీయొద్దు అని కూడా ఉంది వాక్యంలో. ఇంకా ఈ 4 దేవుని మనసు, ఇది క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు. ఈ 4 కూడా, మిగిలినటువంటి 3 కూడా త్వరగా నేను జ్ఞాపకం చేస్తాను. 6వ వచనంలో దేవుని స్వరూపం కలిగిన వాడేంటి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఈ మాట ఎంచుకొనలేదు. ఆయన కావాలంటే అలా ఎంచుకోవచ్చు, బట్ హీ డిడ్ంట్ చూస్. అది ఎంచుకోలేదు. అంటే నేను గొప్ప అన్నట్లుగా ఆయన ఎంచుకోలేదు. ఇందాక కూడా నేను జ్ఞాపకం చేశాను. కనుక ఇది ముందటి వచ్చినానికి కొనసాగింపుగా మనము చెప్పుకోవచ్చు. మోషే గురించి ఒక మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాల పాప భోగముల కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలు అని అనుకున్నాడు. అది ఎంచుకున్నాడు మోషే. దేవుని నడిపింపును బట్టి, దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానమును బట్టి, ఆ జీవిని బట్టి అది ఎంచుకున్నాడు. ఈ మార్గము దేవుడు ఎంపిక చేసినటువంటి మార్గము, ఇది దేవుడు ఇష్టపడినటువంటి మార్గము. దేవుని ప్రజల కోసము నేను ముందుండి నడవాలి, దేవుడు నాకు ఆ భాగ్యం ఇచ్చాడు. మొదట్లో సాకులు చెప్పాడు, మానవుడిగా సాకులు చెప్పాడు. కానీ దేవుడు ఎప్పుడైతే ఒకసారి అభయం ఇచ్చాడో, నేను నీకు తోడుగా ఉంటాను,
ఇదిగో నీ చేతిలో ఉన్నటువంటిది ఏంటి అని అడుగుతున్నాడు. అవ్వా ఎప్పటి నుంచో నేను గొర్రెలు కాయడానికి వాడుతున్నటువంటి ఈ కర్ర అని అంటే దాన్ని కింద పడవి మళ్ళీ తీసుకో ఇవన్నీ చెప్పాడు. చెప్తే తర్వాత కిందికి వచ్చినటువంటి వచనాల్లో ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే తన మామగారి దగ్గరికి వెళ్ళాడు, సెలవు పుచ్చుకున్నాడు. పుచ్చుకుని వస్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే మోషే దేవుని కర్రను చేత పట్టుకొని వెళ్ళను అని రాయబడి. ఎంత ఆశ్చర్యం! అది మోషే కర్ర, ఇట్స్ నాట్ గాడ్స్, అది దేవుని కాదు, మోషేది. మోషే వాడుతున్నటువంటిది, మోషే దగ్గర ఉన్నటువంటిది. నీ దగ్గరే ఉంది అని అడుగుతూ ఉన్నాడు. నా దగ్గర ఇదే ఉంది ప్రభు అని అంటే దానినే దేవుని కర్రగా మార్చాడు. అప్పుడు అర్థమైంది, ప్రభు నేను వెళ్తాను అని. అప్పటి నుంచి కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో రకాలుగా ఆయన శోధించారు, ఆయనకు తిరుగుబడ్డారు, ఆయన మీద విసుగు పుట్టించారు, రకరకాలుగా ఉంది. కానీ ఎప్పుడు కూడా నమ్మకత్వాన్ని కోల్పోలేదు మోషే. అది కావాలని ఎంచుకున్నాడు. అది ఎంచుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆయనకి. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండిపోవచ్చు, కానీ he didn't choose that thing. He chose to be the people of God. దేవుని ప్రజలతో ఉండటం, వాళ్ళతో శ్రమైనా కానీ పర్వాలేదు అని అనుకోవటము. దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. అది క్రీస్తు మనసు, అది మోషేకు ఉన్నది. 5వ విషయం ఆ విధంగానే 7వ వచనాన్ని చూస్తే మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తనకు తానుగా కావాలని సెల్ఫ్ ఎంప్టీయింగ్ అంటారు, కెనోసిస్ అంటారు గ్రీక్ భాషలో. అంటే తనను తాను కావాలని ఎవరు ఖాళీ చేయలేదు, ఎవరు ఆయన దగ్గర శక్తి సామర్థ్యాలు లాగేసుకోలేదు, ఎవరు కూడా ఆయనను ఆ విధంగా అలాంటి స్థితిలోకి పెట్టలేదు. నా ప్రాణాలను ఇవ్వడానికి నాకు అధికారం ఉంది, మళ్ళా తీసుకోవడానికి కూడా అధికారం ఉంది అని ఆయన సవాలు చేసి ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి పరిశుద్ధుడైనటువంటి పునరుత్థానుడైనటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనికి కూడా ఒక ఉదాహరణ నేను జ్ఞాపకం చేస్తాను. ఇది కూడా మనందరికీ తెలిసినటువంటి సందర్భం. సమూయేలు మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలో మొదటి వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం. నీవు ఉదయం జాగ్రత్త పడి రహస్యమైన స్థలములు దాగిలు. ఇదంతా మనకు తెలుసు. అతను దాక్కోవడానికి సహాయం చేశాడు. సౌలు ఏమి ఆలోచన చేస్తున్నాడో అవన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ఎందుకు అనంటే 18వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉంది, దావీదు సౌలుతో మాట్లాడుతున్నప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది, ప్రాణ స్నేహితుడిగా ఎంచుకున్నాడు. అప్పటి నుండి ఎప్పుడు కూడా ఆయన్ను విడిచిపెట్టలేదు. ఇంకొక మాట మనము చదువుదాము. 20వ అధ్యాయంలో దావీదు తప్పించేస్తాడు. తప్పించేస్తే సౌలు వాళ్ళ దగ్గరికి, దైవం దేవుల దగ్గరికి రాడు. దావీదు రాకపోతే ఎందుకు రాలేదు అని యోనాతాను అడిగితే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని చెప్తే అర్థమవుతుంది సౌలుకి. రాజు కదా, దేవుని అభిషేకము పొందినటువంటి వాడు కదా, యోనాతాన్ని తప్పించాడు అని తెలిసి అర్థమయ్యి, అయితే ఏమనాలి? సౌలు మనసు ఇక్కడ చూడండి,
ఎంత వరకు నీచానికి వెళ్ళిపోయాడు అని అంటే ఒక మాట చెప్పాలంటే ఆ మాట వాడాలి. ఒకసారి చూద్దాం. 30వ వచనం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానవులకు సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసింది కదా. అందరూ లోకమందరూ వాడేటువంటి మాట కదా. ఎవరినైనా తిట్టాలి అంటే ఫ్యామిలీ మీద వెళ్తారు. సొంత కొడుకుని తన తల్లి పేరెత్తి తిడుతున్నాడు, సొంత తండ్రి. అది నీచినది కదా. ఇతను దేవుని చేత అభిషేకించబడినవాడే, కానీ తన మార్గం తప్పిపోయాడు. అందుకని దేవుడు తన హృదయానుసారంలో ఒకరిని ఏర్పాటు చేసుకుని ఆయనను హెచ్చిస్తూ ఉన్నప్పుడు, యుద్ధాలు చేస్తూ ఉన్నప్పుడు, ఆయనను కనపరుస్తూ ఉన్నప్పుడు అది ఇతనికి అసూయ కలిగి ఎవరూ సహాయం చేయకూడదని చెప్పి ఇలా మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట 31లో చూడండి. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలగదు కదా. నా తర్వాత నువ్వు రాజ్యం ఇవ్వాలి. ఆ యెష్షయి కుమారుడు ఎవరు? ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అని ఇష్టానుసారంగా తిట్టడం మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ యోనాతాను చేసింది ఏంటి? సంగమా, తను తాను తన రాజ్యమును కూడా తాను వదిలేసుకుని దేవుని చేత అభిషేకించబడ్డవాడు ఇతడు రాజ్యం అవ్వాలి. నేను అమ్మకపోయినా పర్వాలేదు, నేను రాజు కొడుకునే, కానీ నేను అమ్మకపోయినా పర్వాలేదు, కానీ దేవుని చేత అభిషేకించబడినటువంటి వారు రాజవ్వాలి అనేటువంటి గొప్ప మనస్సు యోనాతానుకు ఉన్నది. అలాంటి మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. మన కోసము మనము మన సామ్రాజ్యాలు కట్టుకోవడం కాదు, కానీ దేవుని రాజ్యాన్ని కట్టాలి. దేవుని కోసము రోషంగా పౌరుషంగా జీవిస్తున్నటువంటి వారికి వెనకుండి ప్రోత్సహించాలి. చివరిగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనం. ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకునేను మనం. ఒబిడియంట్ అంటుంటే మనం విధేయత. ఇంతకుముందు 2వ పాయింట్గా వినయం అని చెప్పుకున్నాము. ఈ రెండు ఇంచుమించు పర్యాయ పదాలే, సినోనిమ్సే, కానీ ఇది వేరే విషయంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇది కూడా మనందరికీ తెలిసినటువంటి ఒక ఉపమానం గురించి నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడి దగ్గరికి వెళ్ళి తోటలో పని చేయి నాయనా అని చెప్తే నేను పోను అని అంటాడు, కానీ తర్వాత వెళ్ళి పని చేస్తాడు. రెండో వ్యక్తి నేను పోతాను అని చెప్పాడు, కానీ వెళ్ళి పని చేయడు. వీరిద్దరిలో తండ్రి చిత్తం ప్రకారం తండ్రి మాట విన్నటువంటి వారు ఎవరు అని యేసు ప్రభువు ఉపమానం చెప్తారు. చెప్తే వెళ్ళి పని చేసినటువంటి వాడే అని శిష్యులందరూ కూడా సమాధానం చెప్తారు. విధేయత అనంటే, ఒబీడియన్స్ అంటే జస్ట్ లిసనింగ్ కాదు, జస్ట్ హియరింగ్ కాదు, డూయింగ్. క్రియారూపకంగా అది క్రియలలో కనపడాలి. ఆ చెప్పింది ఎవరు చెప్పారు? ప్రభు చెప్పాడు, వాక్యంలో దేవుడు చెప్పాడు, తండ్రి చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు. ఇలా ఒక వినేటువంటి స్వభావం. వినడం అంటే
వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు అని కూడా మళ్ళీ అది కూడా ప్రభు మాట. వినటము అని అంటే విన్నదాన్ని చెయ్యటము, అది పరిపూర్ణంగా విన్నట్టు లెక్క, పరిపూర్ణంగా ఒబే అయినట్టు లెక్క. యేసు ప్రభు కూడా మనకు చక్కగా యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఉంటుంది. అదంతా యేసుక్రీస్తుని గురించి, ఆయన శిలువ మరణాన్ని గురించి చెప్పబడినటువంటి మాటగా ఉంటుంది. అక్కడ ఒక మాట ఉంటుంది, ఏమని అంటే, ప్రియ సంగమా, ఇది కూడా మనందరికీ తెలిసినటువంటిది. 10వ వచనం, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థం బలి చెయ్యగా అతని సంతానము చూచును అని ఇవన్నీ చెప్తూ కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, విశ్వాసులుగా మనమందరం మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబాలలో, సంఘంలో, సమాజంలో మనము ఉంటున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా ఇలాంటి క్రీస్తు మనసు దేవునికి ఇష్టమైంది. ఈ ప్రణాళిక, ఈ రక్షణ ప్రణాళిక, ఈ శిలువ యాగము దేవుని చిత్తము, దేవుని ఇష్టము. దానికి శిరస్సు వంచి నేను ఈ కార్యాన్ని చేస్తాను అని మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు మన రక్షకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. దేవునికి ఇష్టం. అలాంటి విధంగా ఆయన కూడా స్వయంగా దేవుడితో సమానుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, అనాది కాలంలో సృష్టికి పునాది వేసినటువంటి వాడై, సృష్టికర్త అయి కూడా ఉంది. ఆయన ఈ విమోచన కార్యాన్ని తన భుజాల మీద వేసుకుని కేవలం దేవుని చిత్తమని చెప్పి, దేవునికి ఇష్టమని చెప్పి, దేవుని ఉద్దేశం ఇది అని చెప్పి ఆయన విధేయత చూపించి లోకానికి వచ్చాడు. ఎబ్రీ పత్రికలో కూడా ఆ మాట ఉంది, నీవు నాకు శరీరాన్ని అమర్చావు, బలి అర్పణాన్ని కోరలేదు కానీ నాకు శరీరాన్ని అమర్చావు. ఇదిగో గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం ఇదిగో నేను నీ చిత్తాన్ని చేయడానికి వచ్చాను అని యేసు ప్రభు చెప్పాడు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఆయన పాత నిబంధన ప్రవచనాన్ని ఇక్కడ ఎత్తి చూపిస్తూ మాట్లాడుతున్నాడు. అప్పుడు చెప్పబడినటువంటి మాట 5, 6, 7 వచనాలు, బలి అర్పణని కోరలేదు, నాకు ఒక శరీరాన్ని అమర్చావు, ఇదిగో గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం, అంటే వాక్యంలో రాయబడిన ప్రకారం, దేవుడు నీ ఉద్దేశం ప్రకారం, ప్రభువా దేవా నీ చిత్తం ప్రకారంగా ఇదిగో నేను వచ్చాను, నేను చేయడానికి ఇష్టపడుతున్నాను అనేటువంటి మనస్సు క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు. ఇలాంటి క్రీస్తు మనస్సు మనందరికీ కూడా కలిగి ఉండాలి, మనమందరం కూడా కలిగి ఉండాలి అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే అలాంటి మనస్సు ఉంటేనే మనం ఏం చేయగలం, మనము భక్తిగా ఉండి, మనము వాక్యాన్ని మర్చిపోకుండా, భక్తిని, విశ్వాసాన్ని, ప్రార్థనను మర్చిపోకుండా, యథార్థతను, నీతిని మర్చిపోకుండా మనం ఏం చేస్తామంటే తర్వాత తరాలకు కూడా మనము దాన్ని తెలియజేస్తాము. అదే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాట. నువ్వు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి 4వ వచనం నుంచి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీకు నీ కుమారులకు అభ్యసింపజేసి, అభ్యాసం అంటే తెలుసు కదా, అందరికీ తెలుసు. అభ్యాసం అంటే ప్రాక్టీస్, అంటే ప్రాక్టీస్ చేయించాలి. చిన్న ఇప్పుడు కళ్ళు మూసుకుని ఒక చిన్న పేపర్ ఇచ్చి
ఏదైనా రాయమంటే మిమ్మల్ని చక్కగా రాస్తారు కదా, ఏబిసిడీలు రాస్తారు కదా. మనకు తెలుసు, మనం అభ్యాసం చేసాం. ఏ అంటే ఇలా ఉంటుంది అని ఎక్కడైనా రాస్తాం, ఆ అంటే ఇలా ఉంటుంది అని రాస్తాం. ఎందుకంటే మనం అభ్యాసం చేశాం కాబట్టి మనకు తెలుసు. ఏమి లేకపోయినా మనము దాన్ని అలాగే రాస్తాం. అలా బిడ్డలందరికీ తర్వాత తరాలకి మనము ఈ భక్తిని, ఈ విశ్వాసాన్ని, ఈ మనస్సును మనము అందించాలి. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఇంట్లో కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచేటప్పుడు వాటి గురించి మాట్లాడాలి. బిడ్డలతో మనం మాట్లాడాలి. అప్పుడే వారు భక్తులు ఎదుగుతారు, విశ్వాసంలో ఎదుగుతారు. చిన్న బిడ్డల నుంచి, సండే స్కూల్ సమయం నుంచి వారికి మనం చెప్తూ ఉండాలి. నడవలసిన త్రోవను వారికి నేర్పుమనుంది కదా, నేర్పించాలి. యూ హ్యావ్ టు టీచ్ దెమ్. అప్పుడు ఎప్పుడు కూడా తొలగిపోదు. ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 2 విషయాలు. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవడం అంటే తాళ్ళు కాదు, ఇలాగా మార్చిలు కాదు. చేతికి కట్టుకోవడము అని అంటే లిటరల్గా కాదు, అక్షరంలో ఉన్నట్లుగా కాదు. అంటే చేతితో చేసేటువంటి పనులన్నీ కూడా వాక్యానుసారంగా ఉండాలి. నీ కనుల నడుమ వాసికములను పట్టుకోవాలి అని అంటే మనస్సు. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మైండ్ కదా, మనసు అంటే మైండ్ కదా, ఆలోచనలు. హార్ట్ అంటే ఎమోషన్స్. నీ ఆలోచనలన్నీ కూడా కన్నుల నడుమ వాసికంలాగా ఉండాలి అంటే నీ ఆలోచనలు, యువర్ థాట్స్ అండ్ యువర్ యాక్షన్స్ షుడ్ బి అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు నీవు వెళ్ళేటువంటి ఆదేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీవు ఈ ఆజ్ఞలన్నింటినీ గైకొన్న సమయంలో ఏమాత్రము కుడికి ఎడమకు తొలగకూడదు. యెహోషువ చెప్పాడు కదా, ఆ విధంగా మనము ఉండాలి, మన బిడ్డలు ఉండాలి, తర్వాత తరాలు ఉండాలి. ఆత్మీయ కుటుంబంగా, సంఘంగా మనమందరం కూడా అలా ఎదగాలి. ఇలాంటి క్రీస్తు మనస్సు, ఐక్యత, వినయము, తోటి వారి పట్ల గౌరవం, ఇతరుల పని కూడా, ఇతరులు కూడా సహాయం చేసేటువంటి ఆ మనస్సు, గొప్పగా ఎంచుకోవడం కాకుండా తగ్గించుకోవడము, తనకు రాకపోయినా కూడా, మనకు రాకపోయినా కూడా ఎదుటి వారికి అవకాశం ఇవ్వడము, విధేయత కలిగి చెప్పినట్లుగా వాక్యములో దేవుడు చెప్పినట్లుగా చేయగలిగితే దట్ ఈజ్ ది మైండ్ ఆఫ్ క్రైస్ట్. అది క్రీస్తు యొక్క మనస్సు. యేసు ప్రభు అలాగే చేశాడు. మనము కూడా అలా చేసి దేవుని నా సంతోషంతో పరిపూర్ణం చేయండి అంటాడు కదా. ఆ విధంగా దేవుని యొక్క సంతోషమును మనమందరము పరిపూర్ణం చేసి దేవుడు మన యొక్క సంతోషపడే విధంగా మనమందరము మన జీవితాలను క్రమపరుచుకుందుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన, వాక్యం బట్టి చిన్న ప్రార్థన చేసి, ప్రభువా నేను నీలాంటి మనసు కలిగి ఉండాలి. నేను ఈ సమయంలో అలా నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నీలాంటి మనసు నాకు అనుగ్రహించవా ప్రభువా అని అడుగుతూ ప్రార్థన చేద్దాం. క్లుప్తంగా ఎవరికి వారు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఆయన మీ మనస్సు ఎలాంటిదో ప్రభా మీరు తెలియపరిచారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ గొప్ప మనస్సు ప్రభా, వినయము కలిగి, విధేయత కలిగినటువంటి మనస్సు, ఐక్యత కలిగినటువంటి మనస్సు ప్రభా, తోటి వారితో, దేవుడితో ఐక్యత కలిగినటువంటి మనస్సు, సమాధానం కలిగినటువంటి మనస్సు, తోటి వారికి సహాయం చేసేటువంటి మనస్సు, దేవుని చిత్తాన్ని చేసేటువంటి మనస్సు ప్రభా, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘముగా, సమాజముగా మాకందరికీ కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ
విన్న వాక్యము నూరంతలుగా ప్రతి హృదయంలో ఫలించినట్లు మీరే మీ ఆత్మ కార్యం జరిగించమని మమ్మల్ందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున నడిపించున్నాం తండ్రి. ఆమేన్. ఇద్దరికి వందనాలండి. మరొకసారి ఈ అవకాశం